ఈ నియోజకవర్గాల ర్యాంకింగ్లు ఏంటి, ఆర్థిక పరిస్థితులు తలసరి ఆదాయం రెట్టింపు అయిపోవాలని ఆదేశాలు ఇస్తే అయిపోతుందా, మరోవైపు అప్పుల పరిస్థితి ఏమిటి, ఈ ర్యాంకులు పల్లె కన్నీరు పెడుతోందని మనకు తెలుసు కదా. ప్రఖ్యాత కవి రాసినటువంటి ఆ పాట పాడాడు మన తెలంగాణ ప్రముఖుడు. సో బోరేటి వెంకన్న గారు. సో ఇవన్నీ కూడా వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఏమిటి? దానికంటే నా సూచన, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఇంకొక దీన్ని టేకప్ చేసి 3 రోజుల నుంచి ప్రచారం చేస్తున్నాడండి. ఏది జగన్మోహన్ రెడ్డి గారు హెలిప్యాడ్ కి సంబంధించి దాని గురించి కూడా నేను కొంత వివరణ ఇద్దాం. అంటే ఆల్రెడీ దొంతిరెడ్డి వేమారెడ్డి గారు చెప్పారు. అంటే అక్కడ కాదు, కాంట్రాస్ట్ ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది, చంద్రబాబు నాయుడు గారు తను ఏ పని అయితే చేస్తారో అదే పనిని ఎదుటి వాళ్ళ మీద దాడి చేయడం అనే విషయంలో ఆపాదిస్తారు. కబ్జా అనేటువంటి విషయానికి వస్తే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంటిని సొంతగా రైతుల దగ్గర నుంచి కొనుక్కొని ముందుగా ఆయన అక్కడ ఇల్లు కట్టుకున్నాడు. మరి మీ ఇంటి సంగతి ఏంటి? గతంలో అనేక సార్లు మనం పదే మాట్లాడుతున్నాం కదా. తర్వాత అసలు అది కబ్జా ఎలా అవుతుంది అనేది నేను లాజికల్గా నేను చెప్దాం అనుకుంటున్నానండి. అందుకని ఎక్కడా కూడా ఎంత ట్రాన్స్పరెంట్గా అంటే, అది ఎటువంటి పరిస్థితుల్లో ఆయన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి రైతు అని చెప్తున్నాడు కదా, అతని వ్యవహారాలని, ఆ పేపర్లని, వాటన్నిటినీ కూడా డిస్క్లోజ్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, 22A కింద భూమి తీసుకోవటం అనేటువంటిది ఆయన వాల్చుకోవటం వద్దండది, అంటే ప్రభుత్వ అధీనంలో పెట్టాడు. అదేవిధంగా నువ్వు కరకట్ట నిర్మాణం అన్ని రకాల వైలేషన్స్తో ఒక క్విడ్ ప్రోకోతో అక్కడ ఇల్లు కట్టుకుంటే, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పని ఆ రోజున పిలిచినటువంటి వ్యక్తి కూడా ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తే అతన్ని తెలుగుదేశం కార్యకర్తలు వెంటపడి తరిమి పరిగెత్తిచ్చారండి. చేసి అన్ని రకాల వైలేషన్స్, ఒకటి కాదు కదా, ఇన్ని రకాల వైలేషన్స్తో నువ్వు ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో ఉంటూ, ఆయన భద్రత కోసం అని చెప్పని దగ్గరలో ప్రభుత్వ భూమి దాన్ని కూడా లీజుకు తీసుకొని ఆయన వాడుకుంటుంటే అసలు ఎంత అసహ్యకరమైన అరాచకం అంటేనండి. పరస్పర గౌరవ మర్యాదలని ఉంటాయండి రాజకీయాల్లో. మాజీ మంత్రులకి, మాజీ ముఖ్యమంత్రులకి రాజకీయంగా విభేదించుకోవచ్చు. భద్రత విషయానికి వచ్చినప్పుడు, ప్రాణహానికి సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళు పరస్పరం ఒక మర్యాదలు ఉంటాయి. అది కాకుండా ఆయన అసలు హెలికాప్టర్లో కూడా తిరగడానికి వీలు లేదనేటువంటి ఒక కుట్రకి తెరలేపి ఆ భూమికి సంబంధించినటువంటి వివరాలు ఈయన లాగాడు. ఈ భూమికి సంబంధించిన వివరాల్లో ఏంటంటే చాలా స్పష్టంగా ఆ హెలిప్యాడ్ ఏదైతే ఉందో అది 22A నిబంధన కింద ఉంచారు. అది అంటే ప్రభుత్వం అధీనంలో ఉంచారు తప్ప ఆయన దాన్ని వాల్చుకోవాలంటే సీఎంగా ఉన్న వ్యక్తి మీరు చెప్తున్నట్టు బెదిరించాడు అన్నప్పుడు 5 నిమిషాల పని కదండి. మీరు ఏ విధంగా అయితే లింగమనేని కాదు ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 54 ఎకరాల 5,000 కోట్ల భూమి ఏమో ఆయన ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేటు రైటు. ఇక్కడ అక్కడ ప్రభుత్వ భూమిని ప్రభుత్వంగా కాపాడటం తప్పు. అది పరిస్థితి, అది తప్పు. తర్వాత అబ్యూజ్ ఆఫ్ పవర్ కింద నీ బంధువులకి, నీ సొంత, ఇదేమో 1.5 ఎకరాలండి, ఇది కూడా ప్రభుత్వ అధీనంలో ఉంచారు. నువ్వేమో గీతం యూనివర్సిటీ నీ దగ్గర బంధువుకి, నీ రాజకీయంగా ఉన్నటువంటి నీ పార్టీ ఎంపీకి నువ్వు ఇచ్చుకుంటావు. ఆ రోజున రాజేంద్ర సింగ్ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా వచ్చి ఇక్కడ వైలేషన్స్ ఉన్నాయని చెప్పని ఆయన చెప్తే, ఎన్జిటికి నిబంధనలకు విరుద్ధంగా కట్టారని చెప్పానంటే ఇది ఫ్లడ్ లైన్ ఇక్కడ వేయకూడదు. తర్వాత వాళ్ళు ఇప్పుడు ఆ ఇంట్లో ఉంటూ విసర్జిస్తున్నటువంటి విసర్జకావయాలన్నీ కూడా తాగునీటిలోకి వెళ్తున్నాయి. అది బందర్ వరకు వెళ్తున్నాయండి. ఆ వాటర్ బందర్ వరకు వెళ్తున్నాయి, డ్రైనేజ్ లేదు. ఈయన ఇంత ఓపెన్ గా కూడా మొత్తం నదీ కరకట్టలన్నిటిని ఆక్రమించి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కబ్జా చేస్తున్న ఒక కొత్త ప్రచారాన్ని గవర్నమెంట్ ల్యాండ్ అని ఆయన చెప్తూ ఉంటే రైట్. ఓకే రాజు సార్, అంటున్నారు నియోజకవర్గాలకి ర్యాంకింగ్లు ఇస్తారంట అభివృద్ధి సూచికల ఆధారంగా అంట. సార్, ఈ పల్లె కాదు ప్రతి గడప ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కన్నీరే పెట్టుకుంటుంది. ఎవరు సుఖ సంతోషాలతో లేరు. ఈ కూటమి పాలన నలిగిపోతా ఉన్నారు. అయితే ఇలా ప్రచారాలు పీక్ లో ఉంటాయి, రియాలిటీ మాత్రం వీక్ గా ఉంటుంది. ఉదాహరణకు నేను స్టీల్ ప్లాంట్ గురించి చెప్తాను సార్, ఎందుకంటే ఆల్రెడీ మిగతా అంశాలు మాట్లాడారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కూడా
థర్మల్ పవర్ ప్లాంట్ ఏదైతే స్టీల్ ప్లాంట్ లో ఉంటుందో దాన్ని ప్రైవేటీకరిస్తూ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. విశాఖపట్నంలో ఉన్నటువంటి గాజువాక నియోజకవర్గంలో ఉన్న స్టీల్ ప్లాంట్ కి శాసనసభ్యుడు ఎవరో తెలుసండి, పల్లా శ్రీనివాసరావు గారు అని. ఆయన స్టేట్ ప్రెసిడెంట్, స్టేట్ లో హైయెస్ట్ మెజారిటీ వచ్చినటువంటి శాసనసభ్యుడు. అది మంచి గ్రేడ్ లో ఉందంట గాజువాక నియోజకవర్గం, బ్రహ్మాండంగా ఉందని. ఆ గ్రేడ్ ఏంటో, ఆ ఫేడ్ ఏంటో, ఆ షేడ్ ఏంటో చెప్పడానికి ఇప్పుడు నేను స్టీల్ ప్లాంట్ అంశాన్ని ఎత్తుకున్నాను. ఈ విశాఖపట్నంలో 5,10,10,000 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యుడు శ్రీభరత్ 5,000 కోట్ల భూమిని కబ్జా చేస్తున్న అధికారంగా దాన్ని రెగ్యులరైజ్ చేస్తున్న ప్రభుత్వం. ఇంకో పక్క 90,000 పైచిలకు మెజార్టీతో హైయెస్ట్ మెజార్టీతో ఓడిపోయిన మా ఎమ్మెల్యే కంటే అప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు, గెలిచిన హైయెస్ట్ మెజార్టీ క్యాండిడేట్ ఏమో పల్లా శ్రీనివాస్ గారు. ఈ నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ ఏమో ఈ రోజు ప్రైవేట్ పరం చేస్తున్నారు. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తుందో చూడండి. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ పరం, ప్రభుత్వంలో ఉండాల్సినటువంటి సంస్థలేమో ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయటం. ఇంత దారుణంగా స్టీల్ ప్లాంట్ ఉసురు తగిలి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పోతుంది అంటలో అతిశయోక్తి కాదు. కడుపు మంట కలుగుతా ఉంది సార్. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఊగిపోయారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, పొరపాటు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిస్తే గాజువాకలో ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరు ఆమోద ముద్ర వేసినట్టు అవుద్దని చెప్తే ప్రజలు తెలుసుకోలేకపోయారు. ఈ రోజు ప్రతి ఒక్కరు ఎంత బాధపడుతున్నారు. దాదాపు సార్ 10,000 మంది గవర్నమెంట్ పర్మనెంట్ ఎంప్లాయీలను పీకేశారు, 10,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీలను పీకేశారు. 60 డిపార్ట్మెంట్లు ఉంటే అందులో 42 డిపార్ట్మెంట్లు చాలా కీలకమైనవి. 42 కూడా ప్రైవేట్ పరం చేస్తూ నోటిఫికేషన్లు ఇచ్చేస్తున్నారంటే ఎంత దారుణం. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కానీ ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్లో క్యాప్టివ్ మైన్స్ లేని ఏకైక స్టీల్ ప్లాంట్ సార్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఇది కాదా వివక్ష? ఇది కాదా ఉత్తరాంధ్ర మీద మీరు చూపిస్తున్నటువంటి వివక్ష? ఇందుకు కాదా వెనకబాటు గురవుతున్నాం అని చెప్పి మా గుండె మండిపోయేది, మా కడుపులు రగిలిపోయి ఇందుకు కాదా? ఇప్పుడు మేము రోడ్డు ఎక్కుతాం, రోడ్డు ఎక్కితే అన్నీ మా మీద కేసులు. ఈ రకమైనటువంటి వ్యవహారం చేసి బుల్డోజ్ వ్యవహారంతో స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు సార్ అధికారికంగా. పవన్ కళ్యాణ్ మాట్లాడు, చంద్రబాబు గారు మాట్లాడు, ఎంపీ మాట్లాడు, ఎమ్మెల్యే మాట్లాడు. మళ్ళీ పైపెచ్చేటి మీ మీద ఆధారపడినటువంటి కేంద్ర ప్రభుత్వం కదా కేంద్రంలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ క్యాప్టివ్ అయింది. రెండవది ఏదో ఎలకేషన్ చేసామన్నారు, ₹1 స్టీల్ ప్లాంట్ కి ఇచ్చిన పాపాను పోలేదు. కేవలం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాటల్లోనేమో సూపరు, కానీ చేతల్లో మాత్రం అట్టర్ ఫ్లాప్ సార్. దానికి ఉదాహరణ వైజాగ్ స్టీల్ ప్లాంటే. ఎందుకన్నా వేరే ఉదాహరణ ఏం అక్కర్లేదు ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పడానికి. ఎమ్మెల్యే ఇంటిపైకి నిమ్మకాయలు విసిరి పరారండి. ఇదేందో ఈ తెలుగుదేశం వాళ్ళు ఒక పక్క మతం గొడవ, ఇంకో పక్క ఏమో ఈ క్షుద్ర పూజలు గొడవ. ఆవిడెవరు సింగనమల ఎమ్మెల్యే అంట, బండారు శ్రావణి ఇంటిపైకి 2 వ్యక్తులు తీరా చూస్తే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళేనని చెబుతున్నారు. మరి ఏం పంచాయతీయో ఏమి రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారో అర్థం కాకుండా ఉంది. ఇక తిరువూరు ఎమ్మెల్యే గారు ఏకంగా పల్లె కన్నీరు పెడుతోందంటూ మాట్లాడిన తీరు కానీ, తర్వాత వరుసనే వద్దాం. అగ్రభాగాన విజయవాడ పశ్చిమ, అట్టడుగున గుంటూరు పశ్చిమ అంట నియోజకవర్గాలకి ర్యాంకింగ్లు ఇచ్చారట. మరి ఆ ర్యాంకులు ఏ ప్రాతిపదికన ఇచ్చారో ఏం కాదో తెలియదు, కానీ మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి చెందిపోయినట్లు జనం అనుకోవాలా ఏంటో మరి తెలియదు. తలసరి ఆదాయం 5 ఏళ్లకు రెట్టింపు అవ్వాలని చెప్పి చంద్రబాబు గారు ఆదేశాలు ఇచ్చేశారు. బాబు పాలనలో ఆలాహలం 2000 రైతు కూలీలు 2025లో 2,865 మంది మరణం, రోజుకి 8 మంది చొప్పునట. మొత్తం మీద దాదాపు 8,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటూ కథనం. రాష్ట్రంలో పల్లెలు కన్నీరు పెడుతున్నాయి. రోడ్డు లేని గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు చూసి దుఃఖం ఆపుకోలేకపోయా. గ్రామీణ నిరుద్యోగులు ఉపాధి లేక అల్లాడిపోతున్నారు. వారి పరిస్థితి కంటతడి పెట్టించింది. 3 రోజుల పాటు 35 గ్రామాలు తిరిగి 480 కుటుంబాలతో మమేకమయ్యా అంటూ పల్లెలు కన్నీరు పెడుతున్నాయనేమో తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ గారు అంటున్నారు. అద్భుతంగా ఉంది, అభివృద్ధిలో అదిరిపోయిందంటూ నియోజకవర్గాలుగా ర్యాంకులు ఇచ్చారు. మరోవైపు పన్ను వసూళ్లకు కాకేలను కూడా ప్రయోగిస్తారట. ఇక నుంచి జీఎస్టీ ఈ మరి వ్యాపారుల మీద వాళ్ళు దాడి చేస్తారేమో. బకాయిల వసూళ్లకు పోలీసుల సహకారం కూడా తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్పారట. సో అది పరిస్థితి. మరి రేపు నుంచి ఏం జరుగుతాయో. ఎక్సైజ్ ఆదాయం ఢమాల్, రెవెన్యూ ఆర్థిక లోటు ద్రవ్యలోటు 85,000 కోట్లు రికార్డు స్థాయి. సో ఐఏఎస్లో అన్నీ తెలుసు అని అనుకోవద్దని చంద్రబాబు గారు చెప్పారట. సో మన విజయబాబు గారు చెప్పండి, ఏమిటి ఈ